తెలుసు. ఏం మాట్లాడారు? 30 కోట్లతో 15వ డివిజన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. ఎక్కడ చేశారు? 10 కోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు తుమ్మల నాగేశ్వరరావు గారు మొదలు పెట్టారు. అవి మళ్ళీ వారు వచ్చి పూర్తి చేస్తేనే అయ్యే పరిస్థితిలో ఉంది. అలాగే ఈ గవర్నమెంట్ స్కూల్లో వాటర్ ట్యాంక్ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకి ఇచ్చిందే. అలాగే అల్లీపురం నుంచి మమతా రోడ్డు వరకు కూడా డబల్ రోడ్డు వారు 2016లో చేయించడం జరిగింది. అది కూడా మీ అందరికీ తెలుసు. అలాగే అల్లీపురం నుంచి పుట్టకోట రోడ్డు, అది ఎంత డొంక రోడ్డు, ఇరువైపులా ఎంత చెట్లు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. రైతు వారిగా వెళ్ళే వాళ్ళకి, కూలి పనులు వెళ్ళేవారు ఎంత ఇబ్బందులు పడ్డారో మీ అందరికీ తెలుసు. అడిగిన వెంటనే వారు ఆ రోడ్డును కూడా ఆ రోజు చేయించడం జరిగింది. వారు చేసింది ఏముందని 30 కోట్లు అని చెప్పుకున్నారు. ఆ బీరెడ్డి గారు చెప్తాడు, నేను అది చేపించా, ఇది చేపించా, నేను వాళ్ళు నిల్చోబెట్టి గెలిపించా అని. ఒక్కసారి నువ్వు పుట్టకూడపోతే నీ మొహాన్ని ఉమ్మే పరిస్థితి ఉంది. నువ్వు వచ్చి నా ఊర్లో నా మీద చెప్తావు. శ్మశాన వాటికి కట్టించుకుందామని మేము శంకుస్థాపన చేసుకుంటే, సర్లే మన పార్టీలో ఉన్న వ్యక్తి కదా అని మేము పిలిస్తే వచ్చి ఇన్ని డబ్బులు అవసరమా, ఇక్కడ ఊరికి ఇంత చేస్తే ఊళ్ళో వాళ్ళు మాట వింటారా, ఊరికి ఏం చేయకూడదు అంటే వాడు ఊరిని ఏం బాగు చేయలేదు. ఎడకొచ్చి మళ్ళీ మన ఊరిని కూడా బాగా అని చెప్పిండు. అట్లాంటి వచ్చి మన ఊర్లో పెత్తనం చేయాలని చూస్తాడు. ఇంకొకటి ఉంటూ పక్క డివిజన్ కార్పొరేటర్ వాడయ్యా మన ఎలక్షన్ రోజు, మన ఎలక్షన్ అప్పుడు మన లోడేటానికి సొంతంగా డబ్బులు పెట్టిండు. అయినా సరే మన పార్టీలో ఉంటూ, సరే వాడు చేసినా మనం గెలిచినాం, మన పార్టీలో ఉన్నోడిని మన సోదరులాగా భావించాలి, మనం అనకూడదనే ఉద్దేశంతో ఏ రోజు నేను మాట్లాడలేదు. అయినా సరే వాడు ప్రతి నిమిషం డివిజన్లో గొడవలు చేసేది. అప్పటికి ఓపిక పట్టా, ఎన్నో చూసా, పైన మంత్రి గారికి కూడా చెప్పా, అయినా ఆయన ఇటువంటి చర్యలు తీసుకోలేదు. అయినా సరే ఆయన నా అన్నయ్యనే నేను ఓపిక పట్టా. పార్టీ కూడా మారాలని నేను డిసైడ్ అవ్వలేదు. తుమ్మల గారి ఇంటికి వచ్చింది, అమ్మ మొదటి నుంచి మనం అందరం కలిసి ఉన్నాం, ఇప్పుడు మనందరం కలిసి ఉన్నామంటే ఆయన మాట తీసేదాకా పార్టీ మారడం జరిగింది. ఏ గతమో వాడినట్టు 2 కోట్లుగా 3 కోట్లుగా అమ్ముడుపోయే మనుషులం కాదు. 2 కోట్లు 3 కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చినా నేనెవరో అమ్ముడుపోయే వ్యక్తులం కాదు. నేను ఓన్లీ నమ్మకం కోసం, నిజాయితీ కోసం మాత్రమే నిలబడతాం. అంతే తప్ప మీలాగా చిల్లర రాజకీయాల కోసం, 100 రూపాయల కోసం, 100 కోట్ల కోసం అమ్ముడుపోం. అలాగే కార్పొరేటర్ పోయింది స్పందనం అంతా చేయవలసిన పార్టీలు మారాం. అదే పార్టీలో ఉండి మళ్ళీ పోయి ఏదో గొప్ప కన్నోళ్ళు తప్పించుకో. ఈ రోజుకి నేను కార్పొరేటర్ ఉన్నా, ఎంతో మంది కళ్యాణ్లకు వినిపించా, ఎంతో మందికి ఎన్నో చేశా. ఏ రోజు నేను ఫోటో దిగలే వాళ్ళతోటి. నేను తినిపించాను, నేను అధికారం చెలాయించలేదు. ఎందుకంటే అందరు నా కుటుంబం, నా కుటుంబానికి చేయాల్సిన బాధ్యత నాది. కాబట్టి నేను ఏ రోజు ఆ పని చేయలేదు. మీరు వేరే డివిజన్లకు వెళ్ళండి, ప్రతి దానికి కమిషన్ ఉంటుంది. ప్రతి దానికి ఆ కార్పొరేటర్ బయటకు వచ్చి ఫోటో దిగేదాకా ఆ లబ్ధిదారుడు ఎదురు చూడాలి. కానీ మేమెవరం కూడా అటువంటి పరిస్థితుల్లో లేవు. పేరు గొప్పతనం అనేది 10 మందితో కలిసి ఉంటే వస్తుంది, కానీ ఫోటోల ద్వారా రాదు. నేను ఆ టైప్ వ్యక్తిని కాదు, అది మీ అందరికీ తెలుసు. అలాగే ఇంకొకటి ఏంటంటే చెప్తాడు, నేను సొంత చెల్లెమ్మలాగా చూసినా అని. సొంత చెల్లెమ్మలాగా చూస్తే అదే పార్టీలో ఒకటి ఏడిపిస్తుంటే ఏం చేస్తున్నావన్నా, ఆ పక్క డివిజన్ కార్పొరేట్లు ఏడిపిస్తుండు, పొద్దున్న కొత్తగూడెంలో గొడవలు లేపుతుంది. ఏం చేస్తున్నావు? ఆ సొంత బాబుని నన్ను చెల్లిలా చూసినావు, ఈ చెల్లితో తిరిగి ఇద్దరు మోసం చేసి మీ దగ్గరకు వస్తే కండో కప్పినవే, ఇంకా నీకు చెల్లేది? ఆలోచించండి. అందుకనే ఎవడు చెప్పిన మాటలు నమ్మొద్దు. ఇక నుంచి అయినా ఊరంతా, డివిజన్ అంతా ఒకే మాట మీద ఉందో ఐక్యతతో ఉండి మన డివిజన్ని ఆదర్శంగా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ నిలుపుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ.